హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము నల్లవచమ్మ దగ్గరలో ఉన్నాము. నల్లవచమ్మ గుడి దగ్గరలో కనపేట్ చూద్దాం ఫ్రెండ్స్. నల్లవచమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ. చాలా ప్రతి ఒక్కరు చాలా కొలుస్తారు, చాలా చేస్తారు. చాలా ఫేమస్ అని చెప్పాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, చాలా పురాతనమైన నేను నా చిన్నప్పటి నుంచి అయినా ఇలాగే ఉన్నది టెంపుల్ గుడి. ఈ చెట్టును చూసారా? చెట్టు కిందనే వెలిసింది అమ్మవారు. చూసారా ఫ్రెండ్స్? ఈ చెట్టు కిందే వెలిసింది. చుట్టుపక్కల ఇక్కడ పెద్దమ్మ గుడి ఉన్నది. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ పక్కకే ఇక్కడ పెద్దమ్మ టెంపుల్. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఫ్రెండ్స్, ఈరోజు 31 కాబట్టి అందరూ తాగుతారు, చేస్తారు. కొద్దిగా నిదానమే ప్రధానము. ఇంట్లో భార్య పిల్లలను కొద్దిగా గుర్తు తెచ్చుకొని ఎక్కడైనా సరే ఇంట్లో తెచ్చుకొని మాత్రమే తాగండి. బయట మాత్రం తాగకండి ఫ్రెండ్స్. బయట తాగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనము కరెక్ట్ రూట్లో పోయినా కానీ ఎదుటి వాళ్ళు కరెక్ట్ రూట్లో వస్తారో లేదో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు. కానీ మనము కరెక్ట్ రూట్లో పోయినా కానీ రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అందు గురించి తాగడం చాలా ఏమన్నా తెచ్చుకొని తాగాలనుకుంటే 31 కాబట్టి అని ఈ సంవత్సరం ఇలాగో గడిచిపోయింది కాబట్టి చాలా ఇక బాధాకరంతో కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. ఈ కొత్త సంవత్సరంలో అప్పులు తీరాలి, మంచిగా ఉందామని చాలామంది అనుకుంటారు. కానీ అందువల్ల ఈరోజు కంపల్సరీ కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు. అట్లా ఏదైనా స్పెషల్గా ఇక న్యూ ఇయర్ కాబట్టి తెచ్చుకొని ఇట్లా చిన్న పండుగలాగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇంటి దగ్గర మాత్రం ఇంటికి తెచ్చుకొని భార్య పిల్లలతో తెచ్చుకోండి. భార్య పిల్లలు తినడం వల్ల భార్య పిల్లలు తింటారు, మంచి ఇంటిలాలు మంచిగా ఉంటారు. బయట తాగి రావడం వల్ల లేనిపోని యాక్సిడెంట్లు కావడం ఇలాంటివి చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఒట్టప్పుడైనా కానీ చూస్తున్నాము. ఈరోజు స్పెషల్ కాబట్టి అలాంటివి జరగకూడదని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. అంతే తప్ప వేరే ఏం లేదు. మీరు మాత్రం కొద్దిగా సహకరించండి ఫ్రెండ్స్. మీరు గ్రహించండి. మన ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, మనము ఒకళ్ళమే తాగిపోతున్నాము. ఎలా మన ఇంట్లో అయినా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచించండి ఫ్రెండ్స్. వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకు అవగాహన పెరుగుతుంది. అరే మనం తాగి పోతున్నాము, మనము ఎంజాయ్ చేసి పోతున్నాము, ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఎలా అదే మనము తీసుకుపోయేదే ఇంట్లో గుండపోయినామనుకో, భార్య పిల్లలు తింటారు, వాళ్ళు సంతోషపడతారు. పిల్లలు ఉంటే వాళ్ళు నిద్రపోయిన తర్వాత మనము ఏదైనా తీసుకొని ఉంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే తప్ప వేరే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, బయట దాగడం వల్ల వీళ్ళతోని గొడవలు పడడం, గొడవలు అవుతాయి. అందువల్ల
ఈ గొడవలు ఎందుకు ఫ్రెండ్స్ మనకి? ఈ గొడవలు కాకుండా గొడవలు అది ఇది ఎందుకు? మనం ఇంటి దగ్గర తెచ్చుకొని తాగితే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరితో లొల్లి లేకుండా ఏది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం రాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ సత్యనారాయణ. బాయ్.